ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇది అందరికీ వాస్తవమైన మాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ యూట్యూబ్లో కూడా చూసిండొచ్చు. ఒక సంఘటన, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరిన బస్సు అందరికీ తెలుసు. అది కర్నూలు జిల్లాలో వచ్చేటానికి పొద్దున అయింది. ఆ పొద్దున అబ్బాయిది బైక్ ఒక కుర్రోడు బస్సుకి ఢీ కొట్టాడు. అందులో సుమారు 30 మంది ఉన్నారు అక్కడ. అందరూ ఆ ప్రాణంలో ఎలా ఉన్నారంటే, ఒకరు బిజినెస్ చేసేవాడు, బంధువుల దగ్గరికి వెళ్ళేవారు, తన కూతురు దగ్గరికి వెళ్ళేవారు, బిడ్డల దగ్గరికి వెళ్ళేవారు, ఎవరు వాళ్ళ పనుల మీద వాళ్ళు బయలుదేరారు. కానీ కర్నూలు డిస్టిక్ వచ్చే తలకల అక్కడ పొద్దున అయింది. అక్కడ తెల్లవారుజామున అంటే 6 అవుతుందేమో. అప్పుడు కుర్రోడు బైక్ ఢీ కొట్టి ఆ బస్సుకి నిప్పంటుకొని ఎంతమంది, సుమారు 25 మంది చనిపోయారు. వాళ్ళకి తెలుసా ఈరోజు మనం చనిపోతామని? ఆఖరి చూపులు చూసుకోలేక పరిస్థితిలో వాళ్ళు కాలిపోయిన తర్వాత వాళ్ళ బాడీని కూడా ఎవరికి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ రక్త సంబంధులు ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అందుకోసమే ఈరోజు మనమందరం చక్కగా దేవుని సన్నిధిలో మనం నిల్చున్నామంటే దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ. తప్పదండి, ఆయన ఉన్నాడు కాబట్టి మనం చల్లగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ గుర్తుకొని మరి స్తుతి ప్రార్థన, మరి భోజనాలు చేయాలని కోరుకుంటాను. స్తుతి ప్రార్థన, భోజనాలు వచ్చి గడిచిన వారం కూడా ఎంతో మంది ఏదో ఒక ప్రతిగా ఏదో ఒక కారణంగా మమ్మల్ని కాపాడి చదివానికి చేయించారు దేవా, స్తోత్రం చెల్లించుకుంటారా. మరొకసారి దేవా మన సంఘాన్ని నడిపిస్తున్న గురించి ప్రార్థిస్తుందేవా, కుటుంబాన్ని జీవించండి, ఆచరించేదేవా. తర్వాత మీద చదవని దేవా, ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారో ఆటంకం జీవించండి, నరేంద్ర దేవా, కుటుంబాన్ని జీవించడం కోరుకుంటుందేవా. సాంప్రదాయ కుటుంబంలో జీవించడం ఆచరించేదేవా. ఇక్కడ మైకి ఇంతవరకు దేవా వాళ్ళ ద్వారా చూపించాదేవా, చూపించాదేవా. అభివృద్ధి కూడా బట్టి ఈ కుమారుగా ఏదైతే మాట్లాడుతున్నాడో ఏమంతా అవుతున్నాడో అది మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ప్రతి ఒక్కరు జీవించిన ఆశలు కోరుకుంటున్నాడు. విశేషంగా ప్రార్థించిన భోజనాలు, అలాగే విజ్ఞాపన ప్రార్థన. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన. మరి మన సంఘ మరి అబ్రాహ్మ గారు మరి ఆయన ఆరోగ్యము బాగలేదు. మరి ఆయన ఆరోగ్యం కోసం, ఆయన కుటుంబం కోసం ప్రార్థించాలి. అలాగే ప్రభుదాస్ గురించి మరి ఆయన కుటుంబం గురించి ప్రార్థించాలి. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన. అలాగే మనం మరి ఏరియాలో మరి మల్లాడు ప్రాంతంలో మరి నాయకుల కొరకు, ప్రధాన కొరకు మనం అందరూ ప్రార్థించాలి. విజ్ఞాపన ప్రార్థన. మరి ఇవన్నిటిని గమనించి మరి శశివారి అమ్మగారు ముందుకు వచ్చి ప్రార్థించాలని విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకుంటాం. ఎంతగానో కాచి కాపాడిన అన్నదండ్రికి మీకు నమ్మలైన కృతజ్ఞ స్తుతి స్తోత్రం తండ్రి యేసయ్య. ఇంతవరకు నీ చంద్రకాలంలో పాటల ద్వారా ఎంతగానో నేను కనపరిచి ఉన్నాం తండ్రి. నా తండ్రి యేసయ్య, నీ నామానికి స్తోత్రములు తండ్రి. బిడ్డలో నా తండ్రి యేసయ్య, నీ ఆవరణలో నా తండ్రి యేసయ్య వచ్చి నా తండ్రి యేసయ్య నేను ఎంతగానో నా తండ్రి చూపించిన భాగ్యం నాకు దయచేశారు తండ్రి. నిజమే తండ్రి, దుర్దినాలు అపాయ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. మీరు ఎక్కడంతో నా తండ్రి ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుతున్నారు తండ్రి యేసయ్య. ఎందుకనగా ప్రభా యేసయ్య, మీ బిడ్డలు తండ్రి యేసయ్య మేము నా తండ్రి. ఎందుకనగా ప్రభా యేసయ్య మమ్మల్ని నా తండ్రి యేసయ్య ఎంతగానో
మీ కృపలో నా తండ్రి రాకపోకట్లందు పనిపాట్లందు ఎంతగానో నడిపించుకుంటున్నారు ప్రభా యేసయ్య. దైవజనులు నా తండ్రి వచ్చి ఉన్నారు ప్రభా యేసయ్య. ఇంకో నా తండ్రి యేసయ్య సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. నా తండ్రి నీ నామానికే స్తోత్రములు తండ్రి. అబ్రహాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు వస్తున్నారు ప్రభా యేసయ్య. ప్రభుదాస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి ఎంతగానో నా తండ్రి ప్రయాసపడి నా తండ్రి ఈ సువార్త నా తండ్రి యేసయ్య చెప్పడానికి నా తండ్రి యేసయ్య. నా తండ్రి బిడ్డలు నా తండ్రి ప్రయాసపడుతున్నారు ప్రభా. వాక్యము నా తండ్రి మా హృదయంలో నా తండ్రి యేసయ్య భద్రపరచండి. నడుచుకునేలాగా సహాయం దయచేయండి అయ్యా. నాయకుడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. పరిపాలించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. నీ నామానికే స్తోత్రములు తండ్రి. స్కూల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి యేసయ్య. ఎందుకంటే ప్రభా ఈ ఆవారి చుట్టూ కంచినైన కాపుదాలు దయచేయండి. సాయంత్రం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, యవన బిడ్డలు ఉన్నారు ప్రభా, వృద్ధులు ఉన్నారు ప్రభా యేసయ్య. ఎవరు నా తండ్రి యేసయ్య నా తండ్రి స్వస్థత గురించి ఎదురు చూస్తున్నారు, వాళ్ళని స్వస్థపరచండి ప్రభా. అనారోగ్యం ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా యేసయ్య. మీ నామానికే స్థితిలో స్తోత్రములు తండ్రి యేసయ్య. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు రాని ఉన్నారో వారిని మళ్ళా వారిని నా తండ్రి నీ ఆవరణలోకి తీసుకెళ్తండి యేసయ్య. మీ నామానికి స్థితిలో స్తోత్రములు తండ్రి యేసయ్య. ఇంతవరకు చేసిన ప్రార్థనని పాదాలు సంతోషపడతారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన గారికి వందనాలు. అలాగే బైబిల్ పట్టణము కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 5 నుంచి 8 వరకు 5 నుంచి 8 వరకు మరి అంతో నుంచి చదివించాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. And put your trust in the Lord. There will be many and say who will see us any good. Lord, lift the up light of their countenance upon us, or else put gladness in my heart more than in the time that their cross and their grace. I will boldly be down in peace and slip up for us only. Again, me dead is ఓకేనండి. దేవుడి వాక్యాన్ని జీవించాల్సిన విధంగా మరి ప్రభుదాస్ గారు రాని ఉన్నారు. ఆయన వచ్చేలోపు మరి 10 నిమిషాలు దేవుడి మాటలు మనము ధ్యానిద్దామండి.